చేసుకుందాం, మెత్తగా చేసుకోవాలి. తరువాత వేరొక పాత్రలో శనగపిండి, గోధుమ పిండి, కొంచెం మైదా పిండి వేసి 2-3 యాలకులు ఇలా వేసుకోవాలి. తర్వాత ఈ గుజ్జును, అరటిపండు గుజ్జును ఇందులో వేయాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పాలు కూడా వేసుకోవాలి. మెత్తగా రావాలి కదా, బాగా కలుపుకోవాలి. ఇలా బాగుగా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద గుంత పొంగడాల పెనం పెట్టి నెయ్యి వేసి ఒక్కొక్కటే వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి సన్న సెగన 10 నిమిషాలు ఉండనివ్వాలి. ఇప్పుడు అన్నిటినీ వేరే పక్కకి సర్వ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి సర్వ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ సర్వ్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మరలా ఒక 2 నిమిషాలు ఉండనివ్వాలి. అయిపోయింది. ఎంత చక్కగా అయినా కదా, డిష్ అవుట్ చేసుకోవటమే. ఇప్పుడు అంతే ఈజీ, చూడండి. అట్లా అన్నమాట. ఇట్లా వేసేసుకొని సర్వ్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకొని